ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్న మొగల్రాజపురంలో ఉన్నాము. కోడిగుడ్డు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న పోషకాహారం కోడిగుడ్డు అంటారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నట్టయితే సామాన్యులకు అందుబాటులో లేకుండా కోడిగుడ్డు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే కోడిగుడ్ల ధరల పెంపుపై సామాన్య ప్రజలు కానీ కోడిగుడ్ల వ్యాపారం చేసే వాళ్ళు కానీ ఏమనుకుంటున్నారు, వారి స్పందన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు సామాన్యులను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. రోజు తినే తక్కువ ఖర్చుతో పోషకాలు అందించే గుడ్డు ఇప్పుడు మాత్రం అందరి జేబుల్ని ఖాళీ చేస్తోంది. ప్రస్తుతం ధరల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక్కో గుడ్డు ధర 7 నుంచి 8 రూపాయల వరకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో డజన్ గుడ్ల ధర 90 నుంచి 100 వరకు పలుకుతోంది. ఇక హోల్సేల్ మార్కెట్లో చూస్తే 100 గుడ్ల ధర 650 నుంచి 670 దాకా పెరిగింది. ఇది గత కొన్ని నెలలతో పోలిస్తే భారీగా పెరుగుదలే అని వ్యాపారులు చెబుతున్నారు. మాది కోడిగుడ్ల షాప్ అండి, మధుగాడి దగ్గర. మేము గత 6 ఏళ్ళ నుంచి హోల్సేల్ బిజినెస్ చేస్తున్నాం. కానీ 6 ఏళ్ళ నుంచి కానీ ఎప్పుడు చూడలేదు నేను. నా చిన్నప్పుడు పావలా ఉండేది గుడ్డు, అప్పటికే అదే రేట్ అనుకున్నాం. కానీ పెరుగుతూ ఇప్పుడు 5 రూపాయలు అయింది మొన్నటిదాకా. 5 రూపాయలు అంటే జనాలకి సహజం అయిపోయింది గుడ్డు తింటాం. కానీ ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందన్నారు, బర్డ్స్ అని చచ్చిపోయినాయి అన్నారు. చచ్చిపోయిన తర్వాత వాటి కింద పిల్లలు వేశారు, కానీ అవి కూడా గుడ్లు పెడుతున్నాయి. ఆ గుడ్లు ఏమో ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయండి, కొంచెం చిన్న సైజు అవడం వల్ల. ఉన్న గుడ్డు కొంచెం సైజు ఉన్న గుడ్డునేమో మాకు ఇస్తున్నారు ఫారం వాళ్ళు. అది వాళ్ళ రేట్ వచ్చి 7 రూపాయలు వాళ్ళ పేపర్ రేటేనండి. ఆ 7 రూపాయలు పెట్టి మేము హోల్సేల్గా ఇంకో 20 పైసలు వేసుకుని అమ్ముకుంటే వచ్చేవాళ్ళు కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కొంచెం ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని తగ్గించేటట్టు చూడమని. అసలు గుడ్ల ధరలు ఎందుకు ఇలా పెరిగాయి? దీనికి ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. అవేంటో చూద్దాం. మొదటి కారణం డిమాండ్ పెరగడం. చలికాలం కావడంతో గుడ్ల వినియోగం పెరిగింది. ఆరోగ్యానికి మంచిదనే భావనతో చాలా మంది రోజు గుడ్లు తినడం పెంచారు. రెండో కారణం సరఫరా తగ్గడం. కొన్ని ప్రాంతాల్లో కోళ్ల సంఖ్య తగ్గడం, వ్యాధులు, వాతావరణ పరిస్థితులు ఉత్పత్తిపై ప్రభావం చూపాయి. మూడో కారణం ఖర్చులు పెరగడం. కోళ్లకు వేసే దాణా, మందులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్నీ పెరిగాయి. దీంతో ఉత్పత్తి ఖర్చు ఎక్కువై ధరలు కూడా పెరిగాయి. నాలుగో కారణం బయట రాష్ట్రాలకు సరఫరా. తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు గుడ్ల సరఫరా పెరగడంతో లోకల్ మార్కెట్లో కొరత ఏర్పడింది. కారణమేదైనా సామాన్యులపై ప్రభావం పడుతుందన్న మాట వాస్తవం. ఎగ్ ఈజ్ రిచ్ ప్రోటీన్ సబ్స్టెన్స్ అనమాట. అది ప్రతి ఒక్కడికి అవసరం. అది నవేడేస్ ప్రోటీన్ డెఫిషియన్సీతో చాలామంది బాధపడుతున్నారు. ఎగ్ కాస్ట్ నాకు ఊహ తెలిసినప్పుడు 25 నుంచి స్టార్ట్ అయింది. నవ్వు ఇట్ ఈజ్ ఐ థింక్ 8 రూపీస్. కామన్ పీపుల్ అసలు ఎఫోర్డ్ చేయలేని పరిస్థితిలో ఉంది. సో కామన్ పీపుల్కి అందుబాటులో ఉండే ప్రోటీన్ ఫుడ్ ఏదైనా ఉంటే ఎగ్ ఒకటే. ఎందుకంటే ప్రోటీన్ పౌడర్స్ ఇటువంటి 1000 రూపీస్ 2000 రూపీస్ ఉన్నాయి. సో ప్రతివాడు దాన్ని కొనలేడు. సో ఎగ్ అనేది కామన్ పీపుల్కి అందుబాటులో తేవాల్సిన పరిస్థితి గవర్నమెంట్కి ఉంది. ఇంతకుముందు కోడిగుడ్ల రేటు 5 రూపాయలు ఉండేది, ఇప్పుడేమో చాలా రేటు పెరిగిపోతుంది. రోజు తినాలని ఉంటుంది కానీ కొనుక్కోలేని పరిస్థితి. రేట్లు ఎక్కువగా పెరిగిపోవడం వలన కొంచెం తగ్గిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. గుడ్లు అంటే పేద, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో లభించే ముఖ్యమైన పోషకాహారం. పిల్లల చదువు, వృద్ధుల ఆరోగ్యం కోసం రోజూ గుడ్లు తినే కుటుంబాలు ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ధరలు ఇలాగే పెంచుతూ పోతే గుడ్లు కూడా విలాస వస్తువులా మారుతాయేమో అన్న ఆందోళన ప్రజల్లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వంపైనే ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ధరలు ఇలా పెరుగుతుండటంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మామూలుగా అయితే అట్ట తీసుకుంటాను నేను. అట్ట తీసుకునేవాడిని ఇప్పుడు 5 గుడ్లు తీసుకునే స్థితికి వచ్చాను. ఎట్లాగంటే నిన్నటిదాకా 6 రూపాయలు 6.5 అట్లా ఉంది. ఇప్పుడు నేను కొనుక్కుంటాకు వస్తేనే 7.5 అవుతుంది. గవర్నమెంట్ ఏమో పోషకాహారం కావాలి, పిల్లలకు గుడ్లు పెట్టండి, గుడ్లు తినండి, రోజుకి 2 గుడ్లు తినండి, సండే మండే రోజు కావు అండే బోల్తా. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు. అందుకనే 5 గుడ్లు తీసుకెళ్తే రేపు తగ్గితే రేపేమైనా కొనుక్కుందాం అనుకుంటాం. కానీ మరి గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకొని రేట్లు ఏమన్నా క్రమబద్ధీకరిస్తే సామాన్య మానవుడు గుడ్డు తినడానికి ఉంటుంది. కానీ లేకపోతే గుడ్లు తినే స్థితిలో లేవండి. మేము 5 రూపాయలు పెట్టి కొనేవాళ్ళం అండి ఒకప్పుడు. ఇప్పుడేమో 7 రూపాయలు అయిపోయినాయి. ఎక్కువ రేట్ అయిపోయింది. రేట్లు తగ్గించాలి మాకు.
అసలు రేట్లు బాగా ఉన్నాయి. 7.5 రూపాయలు ఉంది గుడ్డు వచ్చి. 5 రూపాయలు అప్పుడే మేము కొంచెం కొనగలిగే వాళ్ళమే. ఇప్పుడైతే 7.5 కాబట్టి మేము కొనలేకపోతున్నాం. అవసరమైతే సరఫరా పెంచడం, నిల్వలు విడుదల చేయటం, మధ్యవర్తులపై నిఘా పెట్టడం లాంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోడిగుడ్లు లగ్జరీ కాదు, సామాన్యుల పోషణకు అవసరమైన ఆహారం. ధరలు ఇలా అదుపు తప్పితే ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. గుడ్ల ధరలు తగ్గాలంటే ఏం చేయాలి? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. సామాన్యులకు అతి చౌకగా లభించే కోడిగుడ్డు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే దీనిపై ప్రజల స్పందన ఏ విధంగా ఉందంటే, ఒకప్పుడు 5 రూపాయలు గుడ్డు ఉండేది. అప్పుడైతే మేము రోజు కొనుక్కొని తినేవాళ్ళం. ప్రభుత్వాలు కూడా సండే కాదు, మండే కాదు, రోజు గుడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడైనా రేపైనా కోడిగుడ్ల ధరలు తగ్గుతాయేమో అని చెప్పి డజన్ తీసుకునే వాళ్ళము, అర డజనే తీసుకొని వెళ్తున్నాము. కానీ నెక్స్ట్ డే చూస్తున్నట్టయితే ఇంకా పెరిగిపోతుంది ధరలు. కాబట్టి మేము ఈ గుడ్లు కూడా తినే పరిస్థితుల్లో లేకుండా ఉన్నాము అని చెప్తున్నారు. అయితే పోషకాహారం చదువుకునే పిల్లలకు కానీ, చంటి పిల్లలు కానీ, పిల్లలకు కానీ, వృద్ధులకు, యువత ప్రోటీన్ పర్పస్లో ప్రతి ఒక్కరూ గుడ్డు చాలా అవసరం. కానీ ఆ గుడ్డు కూడా తినే పరిస్థితుల్లో లేము. కాబట్టి గుడ్డు ధరలు ప్రభుత్వం కట్టడి చేయాలి అని గుడ్డు వ్యాపారులు కానీ, కొనేవాళ్ళు కానీ చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.